అమ్మమ్మా అమ్మా ఏంటి మావయ్య అమ్మమ్మని పిలుస్తున్నావు? అమ్మమ్మని ఎవరు పిలిచాడరా అల్లుడు? అసెంబ్లీలో రాజకీయ నాయకులు గొడవ పడ్డట్టు నా కడుపులో ఒకటే గడబెడరా బాబు, గడబెడరా. అందుకే అడ్డమైన గడ్డి తినకూడదని. అల్లుడు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అలా తోటలోకి వెళ్ళి గాలివాటంగా కూర్చున్నావు అనుకో, సలసల సలస చల్లగా నా పని అయిపోతుంది అల్లుడు. కొంచెం వస్తావా? నాకు రాలేదు. నాకు వస్తోంది అల్లుడు. నీకొస్తే నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా. నేను ఒక్కడిని వెళ్ళాలా? నాకు భయంగా ఉంది అల్లుడు. నువ్వు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. నాకు రాలేదు మామయ్య. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళాను రా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయ్యాగా ఈ మామను ఒక్కసారి తీసుకెళ్ళొచ్చు కదరా. అమ్మా అది తెలియని వయసు, ఇది తెలిసిన వయసు. తొక్కలో వయసు. ఈ మామను తోటకు తీసుకెళ్ళరా. ఏంట్రా గాజుల శబ్దం వినబడుతుంది? అందుకే రాత్రులు వద్దనేది. అవన్నీ తిరుగుతున్నాయి చూసావా? తిరుగుతున్నాయా? ఏం తిరుగుతున్నాయరా? అదే మావయ్య, ఏవో మోహిని పిశాచాలంటారే అవే తిరుగుతున్నాయి. మోహిని పిశాచాలా? అవెందుకురా ఇక్కడ తిరుగుతున్నాయి? అవి వాటి లవర్స్ కోసం తిరుగుతున్నాయి. వాటికి లవర్స్ కూడా ఉంటాయా? అవును మావయ్య. ఇలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు వాళ్ళని క్రాస్ చేశారనుకో, ఇలా కొట్టి చంపుతాయి. కొట్టి చంపుతాయా? ఏంట్రా మళ్ళీ వినిపిస్తుంది? వినిపిస్తుంది కదా. అవునరా. ఇప్పుడు తోటలోకి నేను రానరా స్వామి. మూసుకొని పడుకో. అమ్మో మూసుకొని పడుకుంటారా? మూసుకొని కాదు, మడుచుకొని కూడా పడుకుంటా. గజ్జల శబ్దం కూడా వినపడుతుందిరా. అమ్మో ఎక్కడికి వెళ్ళారా? నేను నీకోసం సుబ్బారావుని పంపించానే. నన్ను ఎవరూ పిలవలేదు. రే అన్నిటికీ కుండి సాగులు చెప్పు. సరే పైన బాలోని రెడీ అవుతున్నారు, ఇంకాసేపట్లో బయలుదేరతారు. నువ్వు 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఆయనతో పాటు బయలుదేరు. పొద్దున్నే కొట్టు తెరవాలి. ఏంట్రా దేబిరి మొహం వేసుకుని పిత్తరు చూపులు చూస్తున్నా? రేపు ఉదయం సరుకు వస్తుందని తెలుసుగా. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, తాతారావు ఇక్కడే ఉన్నాడు. సరుకు రాగానే దించి లోపల పెట్టి కనకయ్య కప్ప చెప్పి ఆ తర్వాత నువ్వు వచ్చే. సరేనా? సరే. ఏంట్రా అందరూ అనుకుని వచ్చినట్టు ఆరెంజ్ చేసుకున్నారు, నా ఒక్కడిదే రెడ్. నాది బ్లాక్. రేయ్ త్యాగరాజు గడి చెప్పి ఫీజు వేయించండి రా. ఏంటి ఏమైంది? ఏం జరగడం ఏంటి? డాన్స్ ఎరగదీస్తావు కదా. నేనా డాన్సా? నువ్వే డాన్సే ఎర్రగదీసావు. నీ మాటలు నాకు వినపడతాయేటి? కరెంట్ షాక్ తగిలి చెవిలో సీసం ఊడిపోతే వినపడకి ఏమవుద్ది? అయ్యబాయ్ మీ మాటలు కూడా వినపడిపోతున్నాయి. అరే నీది మామూలు టాలెంట్ కాదురా బాబు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా చెప్పుకోవాల్సి ఉంటుందయ్యా. ఒక డాన్స్ ఏంటి, ఒక ఫైట్ ఏంటి, ఒక పాట ఏంటి? అబ్బో ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? పాడతావా? మీరందరూ మొనాటనీలో కొట్టుకుపోతున్నారయ్యా. నేను ఏ పాటనైనా సరే నా స్టైల్లోనే పాడతాను. అది నా స్పెషాలిటీ. ఏదే ఒక పాట పాడు. పాడొచ్చు కానీ వద్దు, మా గురువు గారి బిజినెస్ దెబ్బతింటది. కానీ పాడు పర్లేదు. పాడ. నువ్వెవరు ఫ్యాన్వి? చిరంజీవి. చా నువ్వు? నాగార్జున. తలదూకు. నువ్వు? ఎన్టీఆర్. నువ్వయ్యా? పవన్ కళ్యాణ్. కొంచెం పొట్ట తగ్గించు. పాప నువ్వుట్రా. నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? మహేష్ బాబు. అవునా? నేనెవరు ఫ్యాన్ తెలుసా? ఎవరు ఫ్యాన్? మూర్తన్న. మూర్తన్న? మూర్తన్న ఎవరు? పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. అయితే ఆయన పాటే పాడు. మూర్తన్న పాడితేనే బాగుంటదిలే గానీ ఆర్పి పట్నాయక్ పాట మూర్తన పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? మనసులో ఇంత జడందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో మొదటిసారి ప్రేమ పుట్టినందుకో ఎందుకో 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 ఇంకా అవలో చాలా ఉంది. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాట మూర్తన్న పాడితే ఎలా ఉంటుందో విన్నాం. మూర్తన్న పాట ఆర్పి పట్నాయక్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? అంత భయపడక్కర్లేదు, పాట చాలా కూల్ గా ఉంటది, స్మూత్ గా. రండి రండి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, నడుమ దొర ఏందిరా, ఆడి పీకుడేందిరా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో రే ఈ లోపల తీసుకెళ్ళండి. అది నేను మోసం చేసి డబ్బులు గుంజేశాడన్నా. అవునా? అవునన్నా, పేపర్లో వేసిన సెలెక్టెడ్ టీంలో అసలు నీ పేరే లేదన్నా. బ్యాట్ పెట్టారన్నా. అలాగా? వాటి సంగతి తేల్చాలన్నా. అరే అయిపోయావు. వాడు సారు. ఎరా నువ్వు సారు వారా? పేపర్ దీంట్లో నా పేరేదిరా? ఏం పేరు? నా పేరు తీసే. నీ పేరేదిరా? నా పేరు ఎందుకుంటది? చెప్పవేంట్రా? జైది జైది రాయ్. బ్యాట్ పట్టక ముందే తల్వార్ పట్టిన వంశం రా మాది. నువ్వు సెలెక్ట్ అవిరా? క్రికెటర్ వారు. నా బ్యాట్ చూడ ఏంటి? నువ్వు ఒక బ్యాట్స్మెన్వి, ఇది ఒక బ్యాటా? మడిచి మా ఇంట్లో పెట్టుకుంటాండి. అరే నాకు విషయం చెప్పరా సార్. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎంతమంది ఉంటారా? ఒక్క నిమిషం అండి. ఎంతమంది ఉంటారంటే 7 మంది లెక్క పెడతారు. 11 మంది ఉంటారా? అవునండి. అసలు బాల్ ఏ రంగులో ఉంటుందా? కలర్ అంటే బ్లాక్. బాల్ ఏ రంగులో ఉంటుందో కూడా తెలియదు నీకు. నీకెందుకురా క్రికెట్? అసలు ఎల్బిడబ్ల్యూ ఏంట్రా? ఎల్బిసి వాళ్ళ తమ్ముడు అండి. తమ్ముడు కాదురా, ఈ లెగ్ బిఫోర్ వికెట్ రా. ఏరా అయ్యా, బ్యాట్ అంతా లేవు, నీకు క్రికెట్ కావాలా? అసలు బ్రెడ్లీ గాడు బౌలింగ్ వేస్తే నీ కంటికి కనపడతారా? అరే పొట్టోడా, నేను చెప్పేది నేను. అందరు సచిన్ లవరు, లక్ష్మణ్ లవరు, ధోని లవరు. అందుకని శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని మీ అమ్మదాన్ని కాపాడుకోండిరా. నా డబ్బు దొబ్బైతే నన్నే కొడతారంటే. నీ డబ్బు దొబ్బే లేదురా బ్లాక్ స్మిత్. ఆ డబ్బు అడిగిచ్చేయి. ఇది తీసుకో. అన్నవరం సినిమా. అన్నవరం సినిమా టికెట్లు కావురా అయ్యా, రేపు జరగబోయే వరల్డ్ కప్. అవునండి. దాని టికెట్లు చూసి ఆనందించు. ఏమండి, నేను చూస్తాను కానీ జీవితంలో క్రికెట్ ఆడినండి. ఆడావు కదా? అసలు ఆడేవనుకో, ఇదిగో ఇది ఉంది కదా, వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు దారిలో. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? డాన్స్ మాస్టర్ డేట్స్ ఓకే అని, కాస్ట్యూమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే సార్. రేపు ఎక్కడయా? ఫైటింగ్ సీన్ గోల్కొండ ప్లాన్ చేశారు. పర్మిషన్ ఏమైంది? వచ్చింది సార్. నమస్తే అండి. ఏయ్ ఏంటా నువ్వేంటి ఇక్కడ? లే లే ఇక్కడ తిను. ఏయ్ తొందర కానివ్వండి. ఇంకోటి పెట్టా. పర్లేదులే, మనం హీరో అవడం ఇక ముఖ్యం. ఏయ్ ఎవరు నువ్వు? యూనియన్ కార్డు ఉందా? కార్డా? దేనికండి? కార్డు లేని ఎక్స్ట్రా వేషాలు వేయకూడదమ్మా. నేను ఎక్స్ట్రా కాదండి, ఈ సినిమాకి హీరో నేనే. ఏంటి నువ్వు హీరోవా? ఏయ్ హీరో అంటరా? ఆర్టిస్ట్ ఎక్కడయా? అంటే అక్కడ అందరూ నేను హీరోని అంటే నవ్వుతున్నారు సార్. ఈ సినిమాకి నేనే కదా సార్ హీరోని. ఏంటి నువ్వు హీరోనా? ఎవరు చెప్పారా? మీరే కదా సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు సార్? నిన్న సాయంత్రం 6 మీరే చెప్పారు సార్. ఇదిగో చూడు,
6 గంటల క్వార్టర్ బిగించారంటే నేనేం చెప్తానో నాకే తెలీదు. చెప్తాను సార్ ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా? ఎర్రతోలు ఉంది కదా ఎర్ర బస్ ఎక్కి వచ్చాడు ఏమయ్యా కార్డు లేకుండానే వేషాలకు వచ్చావా? అసలు నిన్ను స్టూడియోలోకి ఎవరు రానిచ్చారా? బయటికి జూనియర్స్ అందరు రండి. ఏంటి కార్తీక్, ఈ టైంలో ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది కార్తీక్? నేను ఒంటరి వాడిని అయిపోయానేమో అనిపిస్తుంది చైత్ర. నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది. ఏంటిది? నీకు నేను లేనా? ఏమైంది కార్తీక్? ఏంటి కార్తీక్, అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా? నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చైత్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? ఈ రోజున్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే, అన్ని రకాలుగా అవమానించబడ్డవారే. చూడు కార్తీక్, సిగ్గుపడేవాడు, అవమానాల్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్, దానికి ఎన్నో కష్టాలు పడాలి. నీకొక చిన్న కథ చెప్పనా? దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట, నువ్వు రాయివే నేను రాయినే, నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు విగ్రహం అంది, పిచ్చిదానా, నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది, ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని. ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్. ఇక మనుషులు మనమెంత? కార్తీక్, ఇక్కడే అవమానించబడ్డావు, ఇక్కడే గౌరవించబడాలి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్స్ చైత్ర. పద.